మహాశివరాత్రి పండగ పర్వదినం సందర్భంగా కడప జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జిల్లాలోని ప్రధాన శివాలయాలు మొత్తం శివనామ స్మరణంతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నగరంలోని శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. మహాశివరాత్రి రోజున శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారికి దర్శించుకుంటే సకల పాపాలు హరించి ముక్తి కలుగుతుందంటున్న శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయ అర్చకుడితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శంభో శివ శంభో అంటూ మారుమోగుతున్న శివరాత్రి కావడంతో భక్తజనం శైవ క్షేత్రాలకు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. మహాశివునికి ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ పరమశివునికి నామస్మరణతో మారుమోగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కడప నగరంలోని మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంది? పరమశివుడు లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి గొప్ప పర్వదినం ఈరోజు. కాబట్టి మనము ఈ మహాశివరాత్రిని మృత్యుంజయేశ్వర స్వామిని తర్వాత సర్వమంగళాదేవిని ఉద్దేశపూర్వకంగా ఈ మహాశివరాత్రిని ఈ ఆలయంలో జరుపుతున్నాము. అంతేకాకుండా బ్రహ్మ విష్ణువులిద్దరికి కూడా వారిద్దరు ఎవరు గొప్ప అని వారిద్దరు వాదులోడు ఉండగా వారిద్దరి మధ్యలో ఒక మహాలింగం ఒకటి ఆవిర్భవించింది. ఆ పుట్టిన దినం కాబట్టి ఈ రోజున మహాశివరాత్రి, అది లింగోద్భవ రాత్రి. ఆ లింగం ఉద్భవించిన దానికి గుర్తుగా మనం ఈ శివరాత్రికి జరుపుకుంటూ ఉన్నాం. స్వామి, ప్రధానంగా ఈ మహాశివరాత్రి విశిష్టత ఏంది? ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కదా, భక్తులకు ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? ఈ మనకు వేదాలు పురాణాలన్నీ కూడా శివరాత్రి యొక్క విశిష్టతను చాలా అద్భుతంగా తెలియజేస్తున్నాయి. ఈ శివరాత్రి మహోత్సవంలో ఉదయాన్నే మనం తలస్నానం, నదీ స్నానం కానీ తర్వాత సముద్ర స్నానం కానీ విశేష స్నానాలు నిర్వహించి ప్రత్యేకించి మాఘమాసంలో ఈ మాస శివరాత్రి ప్రతి మాసం వస్తుంది. అటువంటి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి మహాశివరాత్రిగా చెప్పుకుంటున్నాము. అటువంటి మహాశివరాత్రి రోజు ఈ నదీ స్నానం చేసి కూడా దేవాలయాల్లో కానీ గృహంలో కానీ పరమేశ్వరుని పంచామృతాలతో అభిషేకించి ఆ తీర్థం తీసుకుంటూ మనకు అనేక పాపాలన్నీ కూడా హరించుకొని ముక్తి కలుగుతుందని మనకు పురాణాలు వేదాలు చెబుతున్నాయి. స్వామి, ప్రధానంగా మహాశివరాత్రి కదా, భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ దేవాదాయ ధర్మాశాఖ తర్వాత ఆలయ కమిటీ వారందరూ కూడా ఇక్కడ చలువ పందిళ్ళని కూడా భక్తులు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ళు, తర్వాత క్యూ లైన్లలో వచ్చేదానికి క్యూ లైన్లన్నీ కూడా వసతి ఏర్పాటు చేశారు. తర్వాత ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం అన్నీ కూడా ఏర్పాటు చేసినారు. తర్వాత ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ నైవేద్య సంతర్పణ జరుగుతుంటుంది. మధ్యలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అటువంటి అన్నీ కూడా భక్తుల సహకారంతో, డిపార్ట్మెంట్ వారి సహకారంతో, కమిటీ వారి సహకారంతో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాము. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగు కూడా చూస్తున్నాం. ప్రధానంగా మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం యొక్క విశిష్టత ఏంది? ఇది అనాదిగా ఎప్పటి నుంచో వచ్చిన పురాతనమైన ఆలయం. ఇది కడప నగరంలో అత్యంత పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ స్వామివారిని పురాతనంగా ప్రతిష్ఠించారు. తర్వాత అమ్మవారు గణపతి తర్వాత ఒక 40-50 సంవత్సరాల నుంచి అంతకుముందు ప్రతిష్ఠ చేసినారు. అటువంటి విశేషమైన భక్తుల కొంగు బంగారమై కోరిన నెరవేర్చినటువంటి మహాశివుడు ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామిగా ఎటువంటి అపమృత దోషం ఉన్నా కూడా ఈ ఆలయంలో అభిషేకం కానీ మృత్యుంజయ హోమాలు నిర్వహిస్తే వారికి ఆ దోషం తొలగి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి మనకి భక్తులందరూ నమ్ముతున్నారు. అలాగే స్వామివారు వారి కోరికలను తీరుస్తూ ఇక్కడ కొంగు బంగారం నిలిచి ఉన్నాడు. కడప జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి కడప నగరంలోని మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో తెల్లారుజాముచే భక్తులు కిక్కరిసిపోతున్నాయి. ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి ఆలయ అర్చకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, శ్రేష్ఠ టీవీ, సుబ్బడి, కడప, జిల్లా.